సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నేను గిరిజ. డిసెంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలిపేందుకు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువు గారు. వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, తులారాశి వారికి డిసెంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు ఎలా ఉండబోతుంది? వారికి రాశి పరంగా గురువు గారు వివరిస్తారా? తులారాశి వారికి డిసెంబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. రాశి నుంచి 2వ స్థానంలో రవి బుధుడు, 3వ స్థానంలో శుక్రుడు, 3వ తారీఖు నుంచి 4వ స్థానంలో ప్రవేశించేయడం, అలాగే ఇక 5వ స్థానంలో శని సంచారము, 6వ స్థానంలో రాహువు, అలాగే 8వ స్థానంలో గురువు వక్రీకరించి ఉండడం, మరియు దశమ స్థానంలో కుజులు స్తంభించి ఉండడం, 12వ ఇంట కేతు. వెరసి ఈ యొక్క తులారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా గ్రహ గమనములు అనుకూలంగా లేవు, కానీ గ్రహ సంచారము పూర్తిగా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత అనుకున్నటువంటి పనులలో పట్టుదలతో మీరు పనులు పూర్తి చేసుకొని విజయవంతంగా ముగించుకోగలరని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ఉద్యోగస్తులకి సంబంధించినటువంటి బదిలీలకు సంబంధించిన కానీ లేదా ఇంక్రిమెంట్లకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీకు అనుకూలంగా ఉంటుంది. కోరుకున్న చోటికి బదిలీలు అనేటువంటివి జరుగుతాయని చెప్పవచ్చు. ఇక వివాహానికి సంబంధించే ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి. వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిలకి వివాహాలు జరుగుతాయని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా ఉద్యోగంలో మార్పు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి కొంత శుభ పరిణామంగా చెప్పొచ్చు. ఉద్యోగంలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. అయితే పట్టుదలతోనే ఆ పనులన్నీ పూర్తి చేసుకుంటారనే విషయాన్ని మీరు గమనించుకోవాలి. ఇక ప్రధానంగా 3వ తారీఖు నుంచి శుక్రగ్రహ సంచార ప్రభావం మార్పు చెందడం, గృహంలో అప్పటి వరకు నెలకొన్నటువంటి అశాంతి మరియు కష్టములు కొన్ని వాటంతట అవే పొరలుగా తొలగిపోవడము, దంపతుల మధ్య ఉన్నటువంటి విభేదాలు తొలగిపోయి ప్రశాంతకరమైనటువంటి జీవితాన్ని పొందడము, ఇవన్నీ కూడా ఈ యొక్క తులారాశి వారు గోచరమవుతాయని చెప్పవచ్చు. ఇక అన్నిటికంటే ప్రధానం వ్యయకేతు ఒక్కటే ఈ యొక్క తులారాశి వారికి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు. ఎప్పుడు కూడా తలచినవి జరగకపోవడము, జరగనటువంటివన్నీ కూడాను జరుగుతుండడం. కాబట్టి ఇలాంటి మార్పులు సహజంగానే ఉంటాయి తులారాశి వారికి సంవత్సరం అంతా. కాబట్టి ఏది కూడాను ఒక ప్లానింగ్ ప్రకారం అనుకునేటువంటిది వేసుకున్నది కొంత నిరాశకు గురి చేసే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రతిదాన్ని కూడాను సీరియస్గా తీసుకోకుండా, అనగా పట్టుదలతో ఉంటూనే అపజయాలు కలిగినప్పుడు బాధపడకుండా, జయాలు కలిగినప్పుడు ఉప్పొంగిపోకుండా ఉండి మీ యొక్క జీవితాన్ని కనుక ముందుకు సాగించుకున్నట్లయితే చాలా మటుకు ప్రశాంతమైన జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఇక అన్నిటికంటే ప్రధానమైనటువంటిది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు మరియు లాయర్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, రైతులు, వీళ్ళకందరికీ కూడాను మిశ్రమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇక ముఖ్యంగా ఫుడ్కు సంబంధించిన రంగంలో ఉన్నవారు, అనగా ఎఫ్ఎంసీజీ, సూపర్ మార్కెట్, జనరల్ స్టోర్సు, అలాగే ఈ యొక్క రెస్టారెంట్స్, హోటల్ బిజినెస్, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్, తీర్థయాత్రలు చేసేటువంటి వాళ్ళు, పూజా స్టోర్స్ నడిపేటువంటి వాళ్ళు, జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వారు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళకందరికీ కూడా ఈ యొక్క తులారాశి వారికి కాలము ఒకప్పుడు కలిసి రాకపోయినా ఈ యొక్క అక్టోబర్ నుంచి కలిసి వస్తున్నటువంటి కారణం చేత మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. అనుకున్నటువంటి పనులన్నీ కూడాను వేగిరవంతంగా పూర్తి అవుతాయని గమనించగలరు. ఏదైనా గురు అనుగ్రహ ప్రభావం మీ చెంత ఉండడం చేత అనుకున్నటువంటి పనులన్నీ కూడాను సజావుగా పూర్తి చేసుకుంటారు. ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే విద్యార్థులకి సాధారణంగానే అనుకున్న చోట ప్రవేశం, అనగా యూనివర్సిటీలో ప్రవేశం లభించి తీరుతుంది. అలాగే మంచి ఉత్తీర్ణత శాతంతో మీరు పై చేయి సాధిస్తారు అందరికంటే అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఇక విదేశీయానము, విదేశీ విద్యకు సంబంధించినటువంటి చేయ ప్రయత్నాలన్నీ కూడాను ఈ యొక్క తులారాశి వారికి చక్కగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాయని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను దైవానుగ్రహం అందరికీ తప్పనిసరి. కాబట్టి దైవానుగ్రహం కనుక ఉన్నట్లయితే అన్ని విషయాల యందు కూడా పురోగతి అనేటువంటిది ప్రారంభమవుతుంది. అయితే ప్రధానంగా మనకు కావాల్సినటువంటిది ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి రోజువారీ జీవితంలో ఆదాయము, ఖర్చు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకుందాం. 1వ తారీఖు 2వ తారీఖు కనుక గమనించుకున్నట్లయితే నిద్ర పట్టనటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఏంటి? సకాలానికి భోజనం చేయలేకపోవడం, లేదా సరిగ్గా నిద్ర పట్టకపోవడం, ఏదో ఒక
విచారముతో మనస్సంతా కూడా ఖేదనంగా ఉంటుంది, కుటుంబ సౌఖ్యం తక్కువగా ఉంటుంది. మీ యొక్క వాక్కుని ఎంత అదుపులో ఉంచుకుంటే అంత మంచిదని చెప్పుకోవచ్చు. కొద్దిగా ధనము కూడా ఖర్చు అయ్యే అవకాశాలు గోచరమవుతున్నాయి. ఇంకా 3, 4 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా గృహోపకరణాలకి మీ యొక్క ఆదాయాన్ని వెచ్చిస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు సంపూర్ణంగా ఉండడం, దగ్గర ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితులు రావడం, అలాగే మీకు రాని బాకీలు వసూలు అవ్వడం ఈ 3, 4 తారీఖుల్లో గోచరమవుతాయి. ధనము చక్కగా అందుబాటులో ఉంటుంది. ఇక 5, 6 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క సంబంధించినటువంటి తులారాశి వారికి ఖర్చులు అధికంగా ఉంటాయి. 5, 6 తారీఖులో వాహన మరమ్మతులకి ఖర్చులు అధికంగా అవుతాయని చెప్పవచ్చు. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. అయితే మీరు సంతోషంగా ఉండడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడాను విఫలమవుతాయి. కాబట్టి ప్రశాంతంగా ధైర్యంతో ముందడుగు వేయండి, అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పొచ్చు. ఇక 7, 8, 9 తారీఖుల్లో మానసికంగా చికాకులు ఉంటాయి. ఏ పని కూడాను ముందుకు సాగదు. తలిచిన పనులన్నీ కూడాను అడ్డంకులతో జరుగుతూ ఉంటుంటాయి. వృధా కాలయాపన జరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఇక 10, 11 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే మానసికమైనటువంటి ఆందోళన ఉన్నప్పటికీ పనులన్నీ కూడాను వేగవంతంగా అవుతాయి. డబ్బులు సకాలానికి అందుతాయి. మీకు అనుకున్నటువంటి పనులని, ఖర్చుల్ని తగ్గట్టుగా డబ్బు చేకూరుతుంది. ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా మీరు పొందుతారని చెప్పవచ్చు. ఇక 12, 13 తారీఖుల్లో ప్రధానంగా ఈ తులారాశి వారికి దైవానుగ్రహం కలగడం, అలాగే పెద్దలని సందర్శించడం, పెద్దల యొక్క ఆశీర్వచన ప్రభావం వలన పెద్దల యొక్క సహాయ సహకారాలతో మీకున్నటువంటి పనులన్నీ చక్కబెట్టుకుంటారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు కూడా అందుతాయి. జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వాముల పొరపచ్చాలు తొలగిపోయి వాళ్ళు తీసుకున్న నిర్ణయం మీకు ఆనందాన్ని కలగజేస్తుందని చెప్పవచ్చు. ఇక 14, 15 తారీఖులో గనక గమనించుకున్నట్లయితే తీర్థయాత్రలకి కావచ్చు, లేదా ధర్మపరమైనటువంటి ఖర్చులు, ధార్మికపరమైనటువంటి ఖర్చులు మీకు కలుగుతాయి. ప్రశాంతత ఉండదు, ఖర్చులు అధికంగా ఉంటాయి. కాబట్టి ఏతాబాతా చెప్పొచ్చేది ఏమిటంటే 1, 2, 5, 6, 14, 15 ఈ తారీఖులలో ఖర్చులు అధికంగా ఉంటాయి. కాబట్టి ఖర్చుల శాతాన్ని తగ్గించుకోవడమో లేదా ఆ ఖర్చుల్ని వాయిదా వేసుకోవడం కనుక చేసుకున్నట్లయితే మరింత మెరుగైనటువంటి స్థితిలో ఈ తులారాశి వారు ఉంటారని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ దైవానుగ్రహం అందరికీ ఉండాలి. దైవానుగ్రహం ఉంటేనే సంతోషకరమైన జీవితం గడుపుతారు. కాబట్టి ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి మరియు గోచారరీత్యా కలుగు వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి కలుగు శని దోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు, హోమాలు డిసెంబర్ 2వ తారీఖు రోజున గోకర్ణ క్షేత్రంలో కానీ, శ్రీశైలంలో కానీ, మరియు డిసెంబర్ 15వ తారీఖు రోజున గురు పౌర్ణమి సందర్భంగా సుప్రసిద్ధ మహిమాన్విత కాశీ క్షేత్రములో డిసెంబర్ 15వ తారీఖు రోజున ఈ రెండు ప్రదేశాలలో కార్యక్రమాలు అనేటువంటి చేయించడం జరుగుతుంది. పర్ హెడ్ 1500. 2 కార్యక్రమాలకి కూడా 2 విధాలుగా మీరు నమోదు చేసుకోవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. చాలా చక్కటి రాశి ఫలితాలను తెలియజేస్తున్నారు గురువు గారు. మరి అలాగే ఈ తులారాశి వారు మరింత వారి జీవితం మెరుగుపడటానికి ఎలాంటి పరిహారాలు చేస్తే మంచిది అంటారు గురువు గారు? ఈ యొక్క తులారాశి వారు ప్రతిరోజు దత్త కవచము మరియు కాలభైరవాష్టక పారాయణం రోజుకి 3 సార్లు పఠిస్తే చాలా మటుకు ప్రశాంతకరమైన జీవితాన్ని పొందుతారు. ఇంకా ఇప్పుడు చెప్పినటువంటి పరిస్థితుల కంటే విభిన్నంగా మీకున్నటువంటి పరిస్థితులు ఉన్నట్టయితే అవి మీ యొక్క జాతకరీత్యా కలుగు దశాంతర దశల గ్రహ ప్రభావముల చేత. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులని సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి స్థితిలో ఉంటారని చెప్పవచ్చు. చాలా చక్కటి పరిహారాలను తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు గురువు గారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.